అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లలితా సహస్రనామాలలో ఎన్నో పరిహారాలు ఉన్నాయి. ముఖ్యంగా లలితా సహస్రనామాలు మనకి భండాసురుడి యొక్క కథను గురించి చెప్తాయి. భండాసురుడు ఎంతో బలశాలి, తపస్సంపన్నుడు, అష్టసిద్ధులను పొందాడు. అంతేకాదు తన శరీరం నుంచి అనేక మంది రాక్షసులను పుట్టించాడు. వాళ్ళందరూ ఉండడానికి శూన్యక పట్టణాన్ని కూడా నిర్మించాడు. ఇంకా వాడు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అటువంటి భండాసురుణ్ణి మన లలితా త్రిపుర సుందరి అమ్మవారు అమ్మవారు తన పరివారంతో భండాసురుడి యొక్క పుత్రులను, సైన్యాన్ని అందరినీ కూడా చంపించేసింది. ఇప్పుడు అయినప్పటికీ కూడా భండాసురుడు తనకి ఉన్నటువంటి బల గర్వంతో ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. అపరిమితమైనటువంటి క్రోధంతోటి, బల గర్వంతోటి ఒంటరి పోరాటం, అమిత శక్తితోటి చేసేస్తున్నాడు ఒంటరి పోరాటం. అటువంటి భండాసురుడి మీదకి అమ్మవారు ఒక మంచి అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ అస్త్రం ఏంటి? మహాపాశుపతాస్త్రాగ్ని కంటే కూడా 1000 రెట్లు పవర్ఫుల్ అన్నమాట. ఆ అమ్మవారు తీసినటువంటి ఆ అస్త్రాన్ని భండాసురుడి మీద ప్రయోగించింది. అంటే అమ్మవారు ఆ అస్త్రం ఏం పనిచేస్తుందంటే దుష్టులని దూరం చేస్తుంది, శత్రువులని నాశనం చేసేస్తుంది. అంతేకాదు కోరిన కోరికలు కూడా ఇచ్చేటటువంటి అమోఘమైనటువంటి అస్త్రం. అది చాలా పవర్ఫుల్ అస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా భండాసురుడిని చంపేసింది. అంతేకాదు తనని ఎవరైతే నమ్ముకున్నారో, తనని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ధర్మానికి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరి యొక్క కోరికలు తీర్చింది. అందరి కష్టాలను, అందరి శత్రువులను కూడా పారద్రోలింది అమ్మవారు. గొప్ప మంత్రం అన్నమాట ఈ మంత్రం. కొంతమంది ఎంతో కష్టపడతారు. ఎంత కష్టపడినప్పటికీ కూడా డబ్బు నిలవదు. డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఎలా ఖర్చు అయిపోతుంది? ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఏమీ మిగలట్లేదే అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు లలితా అమ్మవారి యొక్క చిత్రపటం ఎదురుగుండగా 2 ఆవునేతి దీపాలు వెలిగించి అమ్మవారిని ఎర్రటి పువ్వులతో అలంకరించి చక్కగా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోండి. ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతిలో నిలబడట్లేదు, అతి ఖర్చులు ఎక్కువైపోయాయి, ఖర్చులు అదుపులో ఉండేలాగా, డబ్బులు కాస్త కనబడేలాగా, అవసరానికి డబ్బు అందేలాగా ధర్మబద్ధమైన కోరిక కోరుకోండి, సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారనమాట. మంగళ శుక్రవారాలలో నియమాలు పాటించండి, తలస్నానం చేయండి, మద్య మాంస జోలికి వెళ్ళొద్దు, బ్రహ్మచర్యం పాటించండి, ఉల్లి వెల్లుల్లి కూడా తినడం మానేయండి. ఆ 2 రోజులే కాబట్టి ప్రతి మంగళ శుక్రవారాల్లో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత 2 సార్లు కూడా 108 సార్లు చొప్పున కనుక చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. చెప్పాను కదా, ఎర్రటి పువ్వులు అంటే ఎర్ర మందార పువ్వులు కానీ, ఎర్రటి గన్నేరు పువ్వులు కానీ, ఎర్రటి గులాబీ పువ్వులు కానీ, ఎరుపు పూలతో మాత్రమే అర్చించాలి. అమ్మవారికి మరి నైవేద్యంగా ఏం పెట్టాలంటే అరటిపళ్ళు, వడపప్పు, పానకం ఇవి నైవేద్యంగా పెట్టాలి. పెట్టడమే కాదు, ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టాలి, తాను కూడా తీసుకోవాలి. కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సంపాదన పెరుగుతుంది. అలా మంగళవారం, శుక్రవారం ప్రతి వారానికి 2 రోజులే కాబట్టి అలా చేస్తూ ఉండండి. చాలా త్వరగానే మీ శ్రద్ధ, భక్తి, విశ్వాసము, మీ జెన్యూనిటీని మెచ్చి అమ్మవారు ప్రేమతో గనక చేసినట్లయితే ఆ మంత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే ఈ మంత్రాన్ని సంపుటీకరణ ద్వారా అంటే మొత్తం స్తోత్రాన్నంతటినీ కూడా సంపుటీకరణ ద్వారా గనక చేస్తే ఫలితం చాలా త్వరగా వస్తుందనమాట. అలా కాకపోతే కేవలం మంత్రాన్నే జపించినా కూడా ఫలితం వస్తుంది. కాకపోతే అలా చేస్తే 2 రోజుల్లో వచ్చే ఫలితం ఇలా చేస్తే 4 రోజుల తర్వాత వస్తుంది, అంతే తేడా. సరే, ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకాయై నమః. ఇది 16 అక్షరాల నామం కాబట్టి ఎక్కడ బ్రేక్స్ కానీ కటింగ్స్ కానీ ఏమి లేవు. 16 అక్షరాలు పూర్తిగా అలాగా చక్కగా ఉచ్చరించాల్సిందే. అక్షర దోషాలు లేకుండా, ఛందస్సు దోషం కూడా లేకుండా ఇలాగే జపించండి. మీకు అమ్మవారి యొక్క కటాక్షం కలిగే తీరుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.